పద లోపలికి వెళ్దాం. ఇప్పుడేం చేద్దాం కాదంబరి? పెళ్లిలో గొడవ అవుతుందేమో. అన్నయ్య, ఏది ఎలా ఉన్నా ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాల్సిందే. తారక్ ఎందుకు అలా చేయాల్సొచ్చిందో నేనొకసారి ఎస్ఐ గారితో మాట్లాడతాను. ఓ మై గాడ్, ఇది ఎలా తప్పించుకుంది? ఈ తారక్ గాడికి దీని గురించి ఎలా తెలిసింది? ఇప్పుడెలా? నిమిష, ఆగరా! ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పోలీస్ స్టేషన్ నుంచి ఎందుకు తప్పించుకున్నావు? ఎందుకంటే శాంతి హత్య కేసుతో నాకెటువంటి సంబంధం లేదు కాబట్టి. ఆ విషయం మాకు తెలుసురా, కానీ ఇలా పారిపోయి రావడం కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావట్లేదు. నువ్వు కామ్గా పోలీస్ స్టేషన్లో ఉంటే లాయర్ ఏదో ఒక విధంగా బయటికి తీసుకొస్తానని నాకు మాటిచ్చాడు. ఈలోపే నువ్వింత పెద్ద పెంట చేసావు కదా. నీకు నీ పెళ్ళానికి ఈ పెళ్లి జరగడమే ఇష్టం లేదు కదరా? అవును, నాకు నీలవేణికి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. అసలు ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఆ పనిదాని మాటలు విని నీ పుర్రె కూడా ఏమన్నా పురుగులు పట్టిపోయిందా? కుటుంబంలో శుభకార్యం జరుగుతూ ఉంటే అది జరగకూడదని కోరుకునే మనిషిని నిన్నే చూస్తున్నారా? కరెక్ట్ గా చెప్పావక్క. అసలు అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు బయటికొచ్చి అనవసరంగా నా పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అవును నిమిష, మనం ఒకే కడుపులో పుట్టాం. నా మీద నీకు ఎంత ప్రేముందో నాకు తెలుసు. కానీ ఒక అన్నగా నా బాధ్యత ఏంటో దాన్ని నేను నిర్వర్తించాలి కదా. సరే, నేను స్టేషన్లో ఉండి ఉంటే నీ పెళ్లి జరిగేది. బయటకు వచ్చాను కాబట్టి ఇప్పుడు ఆగిపోతుంది. కానీ ఆగిపోవడం వల్ల నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. వెయిట్ చెయ్యి. పదండయ్యా. మిస్టర్ తారక్, ఒక్కడుగు ముందుకేసినా మిమ్మల్ని కాల్చిపారేస్తాను. ఎందుకు సార్ అంత కష్టపడుతున్నారు? మిస్టర్ తారక్, ముందే నువ్వు ఒక నేరస్తుడివి. ఇలా పారిపోయి వచ్చి ఇంకో నేరం చేశావు. సిఐ గారు, మరీ ఆవేశపడకండి. మీరు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి తప్పు చెయ్యని వాళ్ళని అరెస్ట్ చేశారు. అందుకే మీరు చేయలేని పని నేను చేయాల్సి వస్తుంది. హంతకుణ్ణి మీరు కనిపెట్టలేనప్పుడు నేనైనా కనిపెట్టాలి కదా. అందుకే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చాను. స్టాప్ ఇట్ మిస్టర్ తారక్. చేసిన పనిని సమర్థించుకుంటున్నావా? లేదు సార్, మీ వల్ల కాని పనిని నేను చేస్తున్నాను అని చెప్తున్నాను. చూడు మిస్టర్ తారక్, నువ్వు ఒక హంతకుడివి. నీ సాక్ష్యం చల్లదు. సార్, నిరూపణ జరిగే వరకు నేను హంతకుణ్ణి కాదు. అది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా?
ఇంకా చూస్తున్నారండి? అరెస్ట్ చేయండి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. సిఐ గారు, మీకు ఈ పాటికే ఒక ఇన్ఫర్మేషన్ రావాలే. ఓ, ఇంకా రాలేదు కాబట్టే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి నన్ను మళ్ళీ అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏమి ఇన్ఫర్మేషన్? అదిగో మాటల్లోనే మీ ఫోన్ మోగింది. అంటే మీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసుకోండి. ఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారంటయ్యా. సార్ ఫోన్ చేశారంటే ఏదో గట్టి మ్యాటర్ ఉండుంటుంది సార్. లిఫ్ట్ చేసి మాట్లాడండి. చెప్పండి సార్. నేను నీకు ఎవిడెన్స్ పంపించాను. అది చూసి ఎవరు సరైన ముద్దాయో తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి